ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఏప్రిల్ నెలలో 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కార్డు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ నిబంధనల ప్రకారం 3 నెలల బియ్యం తీసుకోవాలంటే లబ్దిదారులు ఈ పాస్ యంత్రంపై 3 సార్లు వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రతి నెలకు విడివిడిగా అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో కార్డుకు 20 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది. దీంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి ప్రక్రియ నెమ్మదించింది. దీంతో వేలిముద్రలు పడక ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్పందన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏప్రిల్ నెలలో 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ కోటానైతే ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం ప్రకారము ఈ నెల 1వ తారీఖు నుంచి అయితే రేషన్ పంపిణీ కార్యక్రమం అయితే ప్రతి రేషన్ షాప్ లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఏదైతే వేసవి కాలము ఎక్కువగా ఎండలు కొట్టడము, ప్రజలు ఎవరైతే మహిళలు ఎక్కువగా తీసుకోవడానికి వస్తారు కాబట్టి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, రేషన్ షాప్ వద్ద క్యూ లైన్ లో నిల్చోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కావున ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో కూడా వర్షాకాలం సమయంలో కూడా ఎక్కువగా వర్షాలు పడుతుండటంతో అయితే అదే నిర్ణయం తీసుకోవడంతో అప్పుడు కూడా ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. దాని తరహాలోనే ఈసారి కూడా ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించినటువంటి 3 నెలలకు సంబంధించిన కోటాని ఒకేసారి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఒక్కొక్కరు 6 కిలోల చొప్పున అయితే ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉంటే 24 కేజీల చొప్పున 3 నెలలకు సంబంధించినటువంటి కోటాను ఒకేసారి అయితే రేషన్ డీలర్లు అయితే ప్రజలకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అయితే 1వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి రేషన్ సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఈ నెల చివరి వరకు మాత్రమే 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది. దానికి సంబంధించిన రేషన్ డీలర్స్ కూడా చెప్తుండడంతోనైతే హైదరాబాద్ అదేవిధంగా జెండా నగరాలకు సంబంధించినటువంటి రేషన్ షాప్ లో అయితే భారీ ఎత్తున కూడా ఆ క్యూ లైన్ లో అయితే దీంట్లో ఎక్కడ ఉన్నా కూడా ఇదే గ్రామాల్లో ఉన్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి హోల్డర్స్ ఎవరైతే కార్డు హోల్డర్స్ కూడా ఎక్కడైనా కూడా తమ పెట్టి తీసుకోవచ్చన్న ఆర్డర్ అయితే ఉంది. దీంట్లో భాగంగానే ఊర్లో విలేజ్ లకు సంబంధించిన వారికి కూడా అయితే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమీపంలో ఉన్న రేషన్ షాప్ లో వద్ద అయితే క్యూ లైన్లకు అయితే బాధ్యత జరిగింది. ఒకవైపు మార్నింగ్ 7 గంటల నుంచి 6 గంటల నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రైస్ బ్యాగ్స్ కావచ్చు, ఇతర వస్తువులు కూడా అక్కడ పెట్టి క్యూ లైన్ లో పెట్టి ఇంటికి వెళ్లి మళ్ళీ రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని రేషన్ షాపులు అయితే పబ్లిక్ ఎక్కువగా కావడంతో ఏదైతే పంపిణీ చేస్తున్న సమయంలో పబ్లిక్ తీసుకునే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కావడంతో టోకెన్ సిస్టమ్ అయితే రేపటికి సంబంధించినటువంటి టోకెన్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఒక 100 టోకెన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. టోకెన్ వారుగా రేపు ఇచ్చినటువంటి డేట్ లో వారు రావడము, టోకెన్ తీసుకొని వెళ్ళడం అయితే టోకెన్ ఉన్న వారికి అయితే రేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఒకసారి ఒక నెలకు సంబంధించింది ఎగ్జాంపుల్ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి టోకెన్ రేషన్ తీసుకోవాలంటే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి తమ్మును వేసి అయితే సిస్టమ్ ఉన్నదో సిస్టమ్ లో ఏప్రిల్ నెలకు సంబంధించి తమ్ము వేసిన తర్వాత దాంట్లో యాడ్ చేయాలి ఎంతమంది రేషన్ హోల్డర్స్ ఉన్నారు, దాంట్లో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారని చూసి దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎన్ని కేజీల బియ్యాన్ని అనేది వేయింగ్ మిషన్ పైన పెట్టి యాక్సెప్ట్ ఓకే అయిన తర్వాత దాంట్లో ఓకే అయిన తర్వాత మాత్రమే స్టెప్ బాడీకి రావడం అయితే జరుగుతుంది. దానికి తరహాలోనే 3 నెలలకు సంబంధించినటువంటి తమ్ము వేయడము, 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ని వేయింగ్ చేసే పైన వేయింగ్ మిషన్ పైన పెట్టడము, దాన్ని జారీ చేయడం ప్రక్రియలో భాగంగా దీనికి సుమారుగా 10 నుంచి 20 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఒక్కొక్కసారి సాంకేతిక సమస్య ఏర్పడము, మిషన్ ఏదైతే సర్వర్ డౌన్ అవడంతోనైతే స్టక్ అవ్వడము, తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేయడానికి మళ్ళీ ఒక 10 నిమిషాల సమయం తీసుకోవడం, ఈ విధంగా కొన్ని సమయాల్లో మాత్రం 20 నుంచి 30 నిమిషాల సమయం కూడా పడుతుందని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎండలు మగ్గుమంటుంది హైదరాబాద్ నగరం. అదేవిధంగా చూసినట్లయితే దాదాపుగా 40 డిగ్రీల వరకు కూడా హైదరాబాద్ లో ఎండలు పెంచి కొడుతున్నాయి. దీంట్లో కనీసం రేషన్ షాప్ వద్ద కూడా నిల్చోవడానికి కూడా నీడ లేకపోవడంతోనైతే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి చిన్నారులు కూడా కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎండకు నిల్చోలేక ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. రేషన్ ఒకవేళ 30 తారీఖు తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఉంటుందా ఉండదా, 3 నెలల రేషన్ తీసుకోకపోతే ఏమైనా మా రేషన్ కార్డుకు ఇబ్బంది అవుతుందేమో, కట్ అవుతుందేమో అన్న అపోహలతో అయితే వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పడము, అదేవిధంగా ఒకవైపు ఏమో ప్రజలు ఎండలో ఇబ్బంది పడతారని చెప్పి
చెప్పేసి ప్రజలకు 3 నెలల రేషన్ ఇస్తున్నప్పటికీ అదే ఎండలో మళ్ళీ నిల్చొని అదే రేషన్ తీసుకునే పరిస్థితి వచ్చేసిందని చెప్పేసి ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఈ ప్రజల వైపు చూసుకుంటే మరొక వైపు చూస్తే రేషన్ డీలర్లకు వచ్చేసి ఈ రేషన్ డీలర్లు ఏదైతే బ్యాగ్స్ ఆ జూట్ బ్యాగ్లకు సంబంధించినటువంటి దాంట్లో రేషన్ బియ్యం అయితే వస్తున్నాయో పౌర సరఫరాల శాఖ నుంచి దాంట్లో ఆ జూట్ బ్యాగ్ సంబంధించినటువంటి వేయింగ్ ఒక 2 కేజీల నుంచి 3 కేజీల వరకు కూడా వేయింగ్ ఉండడము, దాంతో 49 కేజీలు 48 కేజీలు 47 కేజీల వరకే ఒక బ్యాగ్ సుమారుగా 50 కేజీల బ్యాగ్ ఉంటుంది. దాంట్లో 2-3 కేజీలు తక్కువగా వస్తున్నాయి. మేము లబ్ధిదారులకు ఇచ్చే సమయంలో మాత్రం 50 కేజీలు ఇచ్చేటప్పుడు వాళ్ళు తెచ్చుకున్న బ్యాగులోనే మేము వాళ్ళకు నింపి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో షార్టేజ్ రావడం వల్ల మాకు నష్టం జరుగుతుంది, మాకు వచ్చే కమిషన్ లో కూడా నష్టం జరుగుతుంది. మేము చూసుకుంటే తర్వాత మాకు లాస్ అవుతుందని చెప్పేసి రేషన్ డీలర్లు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇది గతంలో కూడా అధికారులకు మేము చెప్పుకున్నాము, అయినా కూడా మాకు ఎలాంటి సొల్యూషన్ అనేది దొరకలేదు, మాకు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అయితే దీంట్లో ఒకవైపు రేషన్ డీలర్లు ఇబ్బంది పడడం, ఒకవైపు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1 కోటి పైచీలకు రేషన్ కార్డులు ఉండడము, అదేవిధంగా హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 4 మెడ్చల్ ఈ 4 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాలో పూర్తిగా కలిపితే దాదాపుగా 19 లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో 19 లక్షల వరకు ఉన్నటువంటి రేషన్ కార్డులు దాదాపుగా ప్రతిరోజు కూడా ఉదయము అదే విధంగా సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా రేషన్ షాప్ లో వద్ద జనాలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థాంక్యూ శివ.